గాళ్లపేట మండలానికి చెందినటువంటి ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారి భర్త గోపాల్ నాయక్, మరిది రవి నాయక్ మా వదిన కనపడడం లేదు, ఆమె ఎంపీటీసీ అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపి వాళ్ళని పిలిపించుకొని వచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి, అయ్యా ఏమయ్యా మీ పైన అభియోగాలు ఉన్నాయి, ఇట్లా మీ ఒక ఎంపీటీసీ అది ఎస్టీ కులానికి చెందినటువంటి ఒక మహిళ లేదు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దానిపైన విచారణ నిమిత్తం మీకు పిలుచుకొని వస్తే ఊర్లో ఉండే మైనార్టీస్ అందరికీ మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పైన చెప్పేదానికి మీకు సిగ్గు ఎగ్గు లేదేమయ్యా? ఏం మాట్లాడుతున్నారా మీరు? మీటింగ్ పెట్టి ఈరోజు ఏందో మాకేందో మేము సాయిబులం నమాజ్ చదువుకుంటాం, మేము జైల్లో ఉంటాం, ఆడే అన్ని చేసుకుంటామంటే చేసుకో. ఆల్రెడీ నీ చరిత్ర నేర ప్రవృత్తి కలిగిన చరిత్ర నీది. నువ్వు పరికి షామీర్ అనే వ్యక్తి, నువ్వు ఒక కృష్ణా డీలర్, నువ్వు భారత్ కాఫీ నీ స్కూటర్లోనో సైకిల్లోనో వేసుకొని నువ్వు తాలూకా అంతా మండలాంతా తిరిగి అమ్మిన వ్యక్తివి. ఉన్నట్టుండి నీకు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయా? నువ్వు ఒక నా స్నేహితుడు ఎవరు, ఎలీషా హేమంత్ కుమార్ అనే అతను, ఆ ఎలీషా హేమంత్ కుమార్ అనే అతను ఏం చేసినాడయ్యా అంటే టోజర్ ధర అని ఈ యొక్క క్రిస్టియన్ ప్రాపర్టీస్ కి ఒక ఏరియాకు ఒక పెద్ద డైరెక్టర్. ఆయన సంతకం చేస్తేనే క్రిస్టియన్ ప్రాపర్టీలు ఏమైనా కానీ సేల్ కావాలన్నా, ఏదైనా చేయాలన్నా, క్రయ విక్రయాలు జరగాలన్నా, లేదంటే లీజుకి ఇవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా ఆయన సంతకం అవసరం. అక్కడ ఒక చర్చి కట్టుకుంటామని చెప్పి ఎల్ఐసి బిల్డింగ్ పక్కలో ఎలీషా అనే అతను ఆ సంతకాలను ఫోర్జరీ చేసుకుని ఆ సంతకాలతోనే మీరు కదిరిలో, హిందూపూర్లో, కోయంబత్తూరులో, బెంగళూరులో మీరన్నీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైన ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకొని ప్రాపర్టీలన్నీ మీరు కొన్నట్లు, మీరు అమ్మినట్లు అన్ని చేసుకొని మీ పైన ఇప్పటికీ హిందూపురంలో కేసు ఉంది, బెంగళూరులో కేసు ఉంది, కదిరిలో కేసు ఉంది. నువ్వు ఇప్పుడు అంటావే నువ్వేందో నా ప్రాపర్టీస్ అవి ఇవి అని చెప్పేసి నీవు ఆడ ఆ పరికి బజార్లో కట్టుకున్నావే కాంప్లెక్స్, అది ఎవరు సొమ్ము? క్రిస్టియన్ ప్రాపర్టీస్ సొమ్ముతున్నాయి నువ్వు కట్టుకునేది. ఆ పరికి బజార్ కాదు, జీసస్ బజార్ అని పెట్టుకోదాన్ని బాగుంటుంది. ఎందుకయ్యా ఇట్లాంటి మాటలు మాట్లాడతావు నువ్వు? నువ్వే పెద్ద ముస్లిం అయినట్లు, నువ్వే ఫత్వాలు ఇచ్చినట్లు, వాడు పోతే ఎంత, ఈడు పోతే ఎంత అని చెప్పేసి సర్వనాశనం చేసేస్తుంది. బామర్తిని పిలుచుకొని వచ్చేసి నీ పార్టీలో ఉండే వాళ్ళు కౌన్సిలర్లు 6-7 మంది బయటికి పోతా ఉంటే కూడా నువ్వు పట్టించుకునే పాపాన పోలే. నేనుంటే సార్ నా జేబులో కదిరిలో ముస్లిం, కదిరి నియోజకవర్గం ముస్లింలో సునామీ సృష్టిస్తా ఉన్నావు. ఏం సునామీ సృష్టించినావా నువ్వు చెప్తానే, నువ్వు ఫత్వాలు ఇస్తానే, నీ మాటలు వింటానే మైనార్టీలందరూ నీ ఎంట వచ్చేస్తారా? ఇవన్నీ వదిలే. నిన్న మా నాయకుడు ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా మా కందికుంట వెంకటప్రసాద్ మా ఎమ్మెల్యే గారు నిన్న పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు దాదాపు 5,000 మందికి ఇఫ్తార్ ముందు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఎలక్షన్లు కాకపోయినా కూడా మీరు సీజనల్ పాలిటిక్స్ ఎలక్షన్లకు ముందు ప్లేట్లు పంచేకొస్తారు, బుక్కులు పంచేకొస్తారు, లేదంటే రంజాన్ తోఫాలు ఇచ్చేస్తారు, ఇంకోటి ఇచ్చేస్తారు. అప్పుడు మళ్ళా మిగతా టైంలో మీకు ముస్లింస్ ఇఫ్తార్ విందులు ఇస్తారు, కానీ పేదవాళ్లకు సరుకులు కూడా పనిచేస్తారు. మళ్ళా నెక్స్ట్ 5 ఏళ్ళు ఎక్కడా కనపడరు. కరెక్ట్ ఎలక్షన్ సీజన్ లో, ఎలక్షన్ పీరియడ్ లో ఉన్నప్పుడు రంజాన్ నెల వస్తే ఫ్లెక్సీలు, వస్తువులు, సామాన్లు, అరే వీళ్ళంతా పవిత్రమైన వాళ్ళు లేరపా అనేటట్లు మీ బిల్డప్లు. ఇవన్నీ వదిలేయండి. ఎందుకు ఊరికే మీ డ్రామాలు చూసి సాలైపోయినారు. ఎందుకు మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడతారు? మా ఎమ్మెల్యే పైన ఒక ఎంపీటీసీ కనపడలేదని వాళ్ళ మరిది రవి నాయక్ ఇచ్చిన కంప్లైంట్ పైన మిమ్మల్ని లోపల తీసుకొని పోతే మాకు లోపలేసేదాన్ని కందికుంటకు ఆ లక్ష్మీదేవమ్మకు ఆ రవి నాయక్ ఏం సంబంధమయ్యా మా ఎమ్మెల్యేకి? మీరు వాళ్ళ పైన అడగండి, మీ పార్టీ వాళ్ళకి అడగండి. అనవసరంగా ఆయన పేరు తీసుకొని వచ్చి నువ్వు కందికుంట దొంగ అంటావు. ఆయన కడిగిన ముత్యం కందికుంట వెంకటప్రసాద్
అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఆయనకు నువ్వు నిర్దోషివి కడిగిన ముత్యం అని చెప్పి నీకు హైకోర్టు నుంచి తీసుకొని వచ్చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చిన వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్. 5 ఏళ్ళు నువ్వు క్రిస్టియన్ ప్రాపర్టీ కందికుంట ఆడ ప్రాపర్టీ తీసుకున్నాడు ఈడ ప్రాపర్టీ తీసుకున్నావు అని చెప్పినారే. మీరంతా 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారయ్యా. ఏ రోజు మీరు ఎప్పుడైనా ఆ ప్రాపర్టీ కందికుంట వెంకటప్రసాద్కి అని చెప్పి ఎప్పుడైనా తీసుకున్నాడని చెప్పి రుజువు ఉంటే లోపలేయచ్చు కదా మా నాయకుడిని. ఎందుకయ్యా ఇట్లాంటివన్నీ ఫేక్ మాటలు ఫేక్ ఆటలు ఇట్లాంటివన్నీ వదిలేయండి. ఇవన్నీ జనాలు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. 6,000 కాదు 6 ఓట్లతో గెలిచినా గెలిపే. దాన్ని మీరు పంచిన డబ్బుకి 70,000 రావాల. ప్రజాభిమానం గల నాయకుడు, ప్రజల్లో ఉన్న నాయకుడు, ప్రజలు డబ్బు తీసుకోకపోయినా కూడా మేము మా కందికుంట కావాలా ఈ కదిరి నియోజకవర్గాన్ని అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి గెలిపించినటువంటి నాయకుడే మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్. ఆయన పైన ఏంటి మాట్లాడతావు నువ్వు? ఇంకా ఇంకోటి ఒక ముస్లిం మహిళ ఎలక్షన్లలో నువ్వు 20 మందికి పిలుచుకోరమ్మని చెప్తే 25 మందికి పిలుచుకొని వచ్చిందంట. ఆ 25 మందికి పిలుచుకొని వస్తే వాళ్ళకి 200 300 డైలీ తిరిగిన దానికి ఇస్తారు. అమ్మ దేశంలో లేదు నానా బూత్లన్నీ మాట్లాడితే అవి మేము చెప్పకూడదు. రంజాన్ నెలలో టోపీ పెట్టుకొని ఈ పవిత్రమైన రంజాన్ నెలలో ఒక ముస్లిం మహిళ గురించి మేము చెప్తే సిగ్గుచేటు. ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ వీడియో చూడడం జరిగింది. నువ్వు చేసిన ఘనకార్యాన్ని నువ్వు మళ్ళా ముస్లింల పక్షపాతి అంటావు. నువ్వు ఏ రోజు ఓ సాలా ఓ బేటా ఏ సాలా అని చెప్పి ఎప్పుడు నువ్వు హోటల్లో 25 మందికి పిలుచుకొని వస్తే వాళ్ళకి 200 300 డైలీ తిరిగిన దానికి ఇస్తారు. అమ్మ దేశంలో లేదు నానా బూత్లన్నీ మాట్లాడితే అవి మేము చెప్పకూడదు. రంజాన్ నెలలో టోపీ పెట్టుకొని ఈ పవిత్రమైన రంజాన్ నెలలో ఒక ముస్లిం మహిళ గురించి మేము చెప్తే సిగ్గుచేటు. ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ వీడియో చూడడం జరిగింది. నువ్వు చేసిన ఘనకార్యాన్ని నువ్వు మళ్ళా ముస్లింల పక్షపాతి అంటావు. నువ్వు ఏ రోజు ఓ సాలా ఓ బేటా ఏ సాలా అని చెప్పి ఎప్పుడు నువ్వు హోటల్లో కూర్చొని తిడతా ఉన్నావు కానీ ముస్లింస్ కి ఏ రోజు నువ్వు మాట్లాడినావు? నువ్వు మీరంతా ఒక టీం ఉంది, 7 మంది టీం మీరు కదిరిలో. ఆ 7 మంది అంతా ఏం పనిలే ఇదే పని. ఎక్కడెక్కడ ప్రాపర్టీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ లిటిగేషన్ ప్రాపర్టీలు ఉన్నాయి తీసుకోవాలా. దాన్ని ఎవరో అనామకులకు అమ్మేసి మీరు చేతులు దులుపుకొని డబ్బులు తీసుకోవాలా. ఇదే దందా మీది. మా నాయకుడు ఇప్పటి వరకు మీరు కేసులు పెడతా అమాయకుల జోలికి పోలే. ప్రభుత్వ స్థలం కాజేసో ప్రభుత్వ స్థలంలో మీరు ఆక్రమించుకున్నారో లేదా ప్రభుత్వ స్థలం లేఅవుట్ లేకోకుండా లేదా ఇతరత్ర కారణాల వల్ల ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకుని మీరు తీసుకుంటేనో లేకపోతే లేఅవుట్ లేకోకుండా అమ్మింటేనో అటువంటి వారిపైన మీరు చేసిన అన్యాయాలపైన మీరు చేస్తున్నటువంటి మోసాలపైన మీకు తాహతుకు మించిన పనులు మీరు చేయడం వల్లే ఆయన మీకు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళకి భయం కలగల్లా. ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు కానీ కొన్నటువంటి లబ్ధిదారులు కానీ బాగుండాలా అనే సంకల్పంతో చేసిన పనే తప్ప ఆయనకి ఏదో నీపైన ఇంకోరిపైన కాదయ్యా. ఆయన అట్లాంటి పట్టించుకోవడం అవసరం ఆయనకేం లేదు. ఆయన కదిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం అభివృద్ధికి పాటుపడేదానికి నిధులు తీసుకొని వచ్చేదానికే టైం లేదు. ఇలాంటి వాళ్ళపైన పడి ఏం మాట్లాడతాడే అని పడాల్సిన అవసరం లేదు. అంత స్థాయి మీది కాదు. ఎందుకు ఇట్లాంటి మీరు అనవసరంగా ఫేక్ మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉండరు. ఇంకా ఇంకోటి నీ చరిత్ర పరికిశామి లక్ష్మీ నరసింహస్వామి పవిత్రమైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పోయి ఆఫీస్ రూమ్ లో పోయి ఎవరో ఏదో ఒక వ్యక్తి పేరు వేయలేదని చెప్పి ప్రోటోకాల్లో నువ్వు తీర్చి చిన్న చేసేసి ఆ టేబుల్ అవి ఇవి చేసి నువ్వు దాదాపు 15-16 రోజులు 20 రోజులు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తివి. నువ్వు ఏదైనా మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి నీకు సంబంధించినటువంటివి. అలాగే ఇంకా పరికి సాదిక్ విషయం చెప్తే పాపము ఆయన ఒక రబ్బర్ స్టాంప్ తోలు బొమ్మ. ఇతను అన్న ఏం చెప్తే అది తక్క తక్క తక్ తక్క తక్క తక్ అంటే ఇక తక్క తక్ టిక్ తక్ తక్కి అంటాడు. అంతే తప్పితే ఆయన గురించి స్వతహాగా ఏమీ నాలెడ్జ్ లేదు పాపము. పోనీ ఏ రోజైనా నువ్వు మున్సిపల్ కౌన్సిలర్ని కూర్చోబెట్టుకొని ఈ ఊరి అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? వార్డు అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? అంత ఎందుకయ్యా బాబు ఇవన్నీ గాలి వదిలేసి
కిట్కో రేకులు తీసేసి నా గుజరీ కదిరి వాటర్ డ్యామ్ లో ఉన్నట్టు గుజరీ రాత్రి లారీలు అమ్మేసి లారీలు తోలేసి అమ్మేసిన వ్యక్తివయా నువ్వు. ఇంకా నువ్వు ఎన్నో మాట్లాడుతా ఉన్నావు. ఇంకా డీజిల్ ఇంకా అంటావా, డీజిల్ కోట్లాది రూపాయల డీజిల్ వాడకనే వాడినట్లు బిల్లులు పెట్టేస్తారు. ఈ 4 ఏళ్ల మున్సిపల్ చైర్మన్ గిరిలో తప్పకుండా మా నాయకుడికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ 4 ఏళ్లలో ఏసీబీతో విచారణ జరిపించి జరిగిన అవకతవకలపై సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వారు ఎంతటి వారైనా సరే వారికి తగిన శిక్ష పడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఇంకా చాలా ఉండే, ఏదన్నా ఫైల్ కావాలంటే, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కావాలంటే ఎవరయ్యా మీ అన్న ఇంట్లో పెట్టుకోవాలి బిల్డింగ్ ప్లాన్లన్నీ. ఆ ప్లాన్లన్నీ బిల్డింగ్ ప్లాన్లు పెట్టుకొని ఉమా కోసం అడ్జస్ట్మెంట్ అయిపోతే మళ్ళీ ఆ బిల్లు ఆ క్లియరెన్స్ ఇచ్చేది. ఏంటి నువ్వు ఎందుకు చెప్తావు? కదిరిలో మేమే స్వచ్ఛమైన సాయిబులు ఉన్నట్టు నీకంటే చాలా స్వచ్ఛమైన సాయిబులు ఉన్నారు. కటిపిల్ల వాళ్ళంటే కదిరిలో ఫేమస్ టైగర్, మన హబీబ్ ఖాన్ అంటే ఫేమస్, కిలాడిపిడి భాష అంటే ఫేమస్, సలాన్ బిడి వాళ్ళంటే ఫేమస్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా బాబు. నువ్వు ఇప్పుడు ఏందో వచ్చి నువ్వు ఎందెందో మాట్లాడుతా ఉన్నావు. మానుకో చౌకబారు విమర్శలు కేవలం మా ఎమ్మెల్యే పైన టార్గెట్ చేసి మాట్లాడితే ఊరుకుండేది లేదు. ఇది ఒక ట్రయల్ బేస్ మాత్రమే. మిగతావన్నీ చాలా ఉన్నాయి, చాలా చెప్పాల్సి వస్తుంది. నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్, జై కదిరి. ఈ రోజున కదిరిలో పరికి షామీర్ అనే ఒక విధవ మా ఎమ్మెల్యే గారి గురించి నోటుకు వచ్చినట్లు వాగుతున్నాడు. నీ చరిత్ర కదిరి చిన్న పిల్లోడు అడిగినా చెప్తారు పరికి షామీర్. నోరు అదుపులో పెట్టుకో. లేని పక్షంలో చాలా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నీకు. ఇంకో ఆయన తలుపుల నుంచి ఒక ఫ్లవర్ వచ్చేస్తాడు కదిరికి. ఆయన కార్యకర్తల్ని కాపాడుకుంటా అంటున్నాడు. యానా పొద్దు కూడా ఒక కార్యకర్త కానీ నీ దగ్గర ఉన్న మనుషులకు కానీ ఓ 10,000 ఆర్థిక సాయం చేయని ఘనత నీది. నువ్వు కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు. నీ చరిత్ర తలుపుల మండలంలో ప్రతి ఒక్కరూ చెప్తారు. నువ్వు ఆ రోజు కూడా పువ్వు కాలేవు, నీ పేరు ఫ్లవర్ గానే మిగిలిపోతావని చెప్పి తెలియజేసుకుంటూ నోరు అదుపులో పెట్టుకో పూలన్నా అని చెప్పి తెలియజేస్తాను. నిన్నటి రోజు పవిత్రమైన రంజాన్ మాసంలో గౌరవనీయులైన కదిరి శాసనసభ్యులు మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మైనార్టీ సోదరులందరికీ ఇఫ్తార్ విందునిచ్చారు. దాదాపు ఆ ఇఫ్తార్ విందులో 5,000 మంది పాల్గొన్నారు. ఆ 5,000 మంది ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నట్టు చూసి సడన్ గా వైసీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తేశాయన్నమాట. ఇదేందిరా, మైనార్టీస్ అందరూ వచ్చేసి అలా వెళ్ళిపోతున్నారు, అలా కలిసేస్తున్నారు అని చెప్పేసి ఇక ఏం చేయాలో అర్థం కాక జరిగిన సంఘటన వేరు. సంఘటన ఏం జరిగిందంటే, ఒక ఎంపీపీ అనే ఆవిడ మిస్సింగ్ అయింది. ఆవిడ మరిది గారు వచ్చేసి కేసు పెట్టారు. ఆ కేసు నిమిత్తము పోలీసులు పిలిచి ఎంక్వైరీ చేస్తారు. అది ఏముందో అది లా అండ్ ఆర్డర్ విషయాలు వాళ్ళు చూసుకుంటారు. జరిగిన దానికి పరికి షామీర్ గారు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? జరిగిన తత్వం వేరు. మీరిక్కడ వచ్చేసి మతాల మీద మాట్లాడుతున్నారు, కులాల మీద మాట్లాడుతున్నారు. మేము ముస్లిమ్స్, మేము ఒక్కపొద్దున్నాము, మేము జైల్లోనే ఉంటాము, ఏవేవో మీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి నాకు ఒకసారి నవ్వు వస్తుంది. ఏమొస్తుందంటే, ఒక చిన్న కథ గుర్తుకొస్తా ఉంది. గాడిద ఒకసారి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, సింహాన్ని చూసి అందరూ భయపడతారు, నేను కూడా అలా భయపడించాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. వ్యక్తి అన్నాడంట,
సింహాన్ని చూసి అందరూ భయపడుతున్నా అంటే అది సింహం నైజము. నువ్వు ఒక గాడిదవి, నువ్వు ఎప్పుడు సింహం కాలేవు అంటే లేదు, ఎలాగో అలా నాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పు అని చెప్పి అన్నాడు. గాడిద అడిగిందన్నమాట. సరే ఇంతలా బతిమాలుతున్నారని చెప్పేసి ఆ వ్యక్తి అన్నాడంట, నువ్వైతే ఎప్పుడు సింహం కాలేవు, కనీసం ఆ సింహంతో కప్పుకోనైనా ట్రై చేసి చూడు అని అన్నాడు. వెంటనే గాడిద వచ్చేసి సింహంతో కప్పుకొని ఊర్లోకి వెళ్ళింది. ఆ ఊర్లో కొంతమంది జనాలు వండుకొని అయ్యో సింహం వచ్చిందని చెప్పేసి అందరూ పారిపోయారు. పారిపోయాలకి గాడిద అనుకోని అప్ప నన్ను చూసి ఇంతలా భయపడిపోతున్నారు, ఇంకా నేను కూడా సింహంలా గర్జిస్తే ఇంకా భయపడిపోతా అని చెప్పేసి గర్జించానండి. ఆ గర్జించిన తర్వాత దాని వాయిస్ సింహంలా ఉంటుందా గాడిదలా ఉంటుందా? గాడిద వాయిస్ ఎలా ఉంటుందబ్బా, అందరికీ తెలిసిన విషయమే కదా. అలా కొంతమంది గర్జిస్తే విలువ ఉంటుంది, కొంతమంది గర్జిస్తే ఎలా ఉంటుందని ఇప్పుడే నేను చెప్పాను. అయ్యా, రాజకీయం ప్రతి ఒక్కరూ చేయాలి, రాజకీయం తప్పకుండా చేయాలి, కానీ రాజకీయాన్ని ఎప్పుడూ కులాలకు మతాలకు అంటిపెట్టి చేయకూడదు. మీరన్నట్టు మా నాయకునికి మీరు అంటున్నారు 20 కేసులున్న దొంగ అని, మా పట్టణ అధ్యక్షులకు మీరు అంటున్నారు 13 కేసులున్న దొంగ, 13 కేసులున్నాయి అని చెప్పేసి, 14 కేసులున్నాయి అని చెప్పేసి. కేసు అనే విషయం మీ వరకు వస్తే అక్రమం అంటారు, అవే కేసులు వీళ్ళపైన వస్తే సక్రమం అంటారు. ఇక్కడే తెలిసిపోతుంది మీ బుద్ధి, మీ వ్యవహారం, మీ ఆలోచన, మీరేమనేది ఇక్కడే తెలిసిపోతాం. ఇంకో విషయం, మా నాయకుడికి అంటున్నాను 20 కేసులున్న దొంగ అని చెప్పేసి. కదిరి నియోజకవర్గ ప్రజలు దీని గురించి చాలా చోట ఏం చర్చించుకున్నారు తెలుసా? వీళ్ళకేమన్నా బుద్ధి లేదా? 5 ఏళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ పరిపాలించింది. ఆ 5 ఏళ్ళు అపోజిషన్ పార్టీలో కందికుంట వెంకట ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడు. నిజంగా కందికుంట వెంకట ప్రసాద్ అనే వ్యక్తి వీళ్ళు అన్నట్టుగా కబ్జాలు చేశాడు, ఇంకొకటి చేశారు, ఇంకొకటి తప్పు చేశారు అనే కానీ ఉండింటే ఈ 5 ఏళ్లలో వీరు ఏం చేస్తున్నారు? ఎప్పుడు విచారణకు పిలిచకూడదు, ఎప్పుడు దాని గురించి ఎంక్వైరీ వేసి ఆయనకు లోపల వేయకూడదు అని చెప్పేసి ప్రతి మీ పార్టీలో ఉన్న వ్యక్తులే దీని గురించి చర్చించుకొని, ఇంకొక విషయం చెప్పనా, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే చర్చించుకొని డిసైడ్ అయిపోయారు. ఏమని? కందికుంట వెంకట ప్రసాద్ అనే వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి, ఎప్పుడు గాని రాజకీయం చేస్తారు కానీ కులాలు మతాలు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయరు. కాబట్టి ఒక మంచి వ్యక్తికి మనం సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఓటు వేశారు. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను డైరెక్ట్ అడుగుతున్నా, రండి మీరు కూడా, మేము కూడా వస్తాం. కదిరి నియోజకవర్గ ప్రజలకి ఒక మాట అడుగుదాం. ఏమని అడుగుదామంటే, 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం చేస్తున్న వ్యక్తి కందికుంట వెంకట ప్రసాద్ అన్న, ఇదే కందికుంట వెంకట ప్రసాద్ అన్న చేతుల మీదుగా ఎంతమంది ముస్లిం మైనారిటీస్ లబ్ధి పొందారు? ఎంతమంది లబ్ధి పొందారు? రీసెంట్ గా మా నిజాంవలి కాలనీ క్వార్టర్స్ లో హుసేన్ అనే ఒక అబ్బాయికి హెల్త్ బాగలేక బెంగళూరు హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. ఆపరేషన్ చేయాలి, పెద్ద ఖర్చు అవుతుందని చెప్తే గెలిచిన 2-3 రోజుల్లోనే నిజాంవలి కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి అన్నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్తే వెంటనే స్పందించి 50,000 రూపాయలు ఇచ్చినారు. ఓటుకు 4,000 ఇవ్వలేదు, మీ మాదిరిగా ఓటుకు కోట్లు పంచలేదు. స్పందించి వెంటనే ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కోసం 50,000 రూపాయలు ఇచ్చారు. ఇది మా నాయకుని నైజం. లక్ష్మీదేవమ్మ ఎంపీటీసీగా వాళ్ళ మరిది కేసు పెట్టినాడా, లక్ష్మీదేవ మా కనపడటం లేదని, దాని మీద ఇంత తీసుకుని రామోహన్ చేసి ఈ ముస్లిం మైనార్టీల మీద మీరు ఎందుకు ఊరికే నిందులు వేస్తున్నారో తెలియదు. కానీ నిన్న ఇఫ్తార్ విందు ఇచ్చినారు మా నాయకుడు కందుకుంట వెంకటప్రసాద్ గారు. ఇఫ్తార్ ఇచ్చిన విందుకి టోటల్ మొత్తం ముస్లింసే ఉన్నారు, దాంట్లో వేరే క్యాస్ట్ రాలేదు. వచ్చినట్టు ఒక 5% ఇచ్చింటారు. అయినా ప్రోగ్రామ్ సక్సెస్, అది ఇఫ్తార్ విందు ప్రోగ్రామ్ సక్సెస్. దాన్ని మీరు చూసుకుని దాన్ని మీరు మింగలేక కక్కలేక కందుకుంట మీద మీరు ఏం రోజు నిందలు వేస్తున్నారు.
ఇవన్నీ వదులుకోండి, రంజాన్ ఎలా ఏదో దేవుని పుణ్యం కార్యక్రమాలు చేసుకుని ఏదో నమాజ్ చేసుకుని తుపతున్నారు, అది ఏదో చేసుకొని సరిపోతే బాగుంటుంది. ఒకరి మీద వదిలేస్తే అది వాస్తవం కాదు. వాస్తవం తెలిసి మాట్లాడండి, ఏమన్నా ఉంటాయి అని మనవి చేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కారణం బావుద్దీన్ గారైతేనే, పర్వీన్ బాబు గారైతేనే, పట్టణ అధ్యక్షుడు లెమన్ ఇర్ఫాన్ గారైతేనే క్లుప్తంగా నియమించడం జరిగింది. ముఖ్యంగా నేను 4 మాటలు చెప్తాను. వీళ్ళు ముస్లిం అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు 14 దినాలు రిమాండ్ పంపించినారు. ఇదే ముస్లిం రంజాన్ పండుగ రాబోతు. గుత్తి సబ్ జైల్లో ఉన్నాం మేము. తాడ్పత్రి ఫయాజ్, కటిక ఖాదర్ బాషా, సరిపుడి సూర్యనారాయణ, లింగరాజు, మన సైఫుల్లా, దాదాపు 30 మంది ముస్లిం సోదరులను రిమాండ్ పంపించడం జరిగింది. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా బ్రహ్మాండంగా జరుగుతుండే. ఆ కాలంలో ఒక్క బుద్ధు అక్కడే, నమాజ్ అక్కడనే, అన్ని అక్కడనే 14 దినాలు. ఆ బుద్ధు ముస్లిం తెలియరాలేదా? ఈ దినం ముస్లిం గురించి మాట్లాడుతున్నారు మీరు. అయ్యా, తెలుగుదేశం పార్టీ ఈ దినం మా నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ భుజాన మోసుకొని కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఎక్కడైనా కానీ, ఏ మారుమూల గ్రామంలో కానీ ఎవరికైనా ఇబ్బంది జరిగినా, కష్టం జరిగినా మొట్టమొదటి పేరు గుర్తుకొచ్చేది కందికుంట వెంకట ప్రసాద్. ఇంతమంది సౌగాలు ఉన్నారు, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఏ ఒక్కరైనా ఆదుకున్నారా? పెళ్లి రకంగా కానీ, పబ్బాల రకంగా కానీ, ఎవరి వితంతువులు కానీ, ఆపరేషన్లు కానీ, ఏ విధంగానే చావులు కానీ, ఏ విధంగా కానీ ఈ కదిరి పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఇంతమంది నాయకులు, వైసీపీ నాయకులు మేమని ముందుకు వస్తున్నారు. ఒక్కరికైనా ఆదుకున్నారా? ఒకే ఒక నాయకుడు కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంకట ప్రసాద్. ఏ చిన్న పిల్లలు అడిగినా కూడా, ఎక్కడ పోయినా కూడా కందికుంట గారు వచ్చినారు అంటారు. అది మా కందికుంట వెంకట ప్రసాద్. ఈ చిన్నపిల్లల రాజకీయాలు చేయడము, ఈ చిన్నపిల్లల రాజకీయం చేసుకుంటూ తప్పుడు కేసులు బనాయించుకుంటూ ఆ టైం కూడా మా నాయకులు లేదయ్యా. ప్రజల సమస్యలు తీర్చేదానికే టైం సరిగా దొరకలేదు. సరిగే ఎప్పుడు కూడా కానీ చూసుకోండి, 100 మంది ఉంటే 70 మంది ముస్లిం మాత్రం ఎంటా ఉంటారు. ఆ నమ్మకం మాకుంది మా నాయకుల మీద. మాకు అతని మీద నమ్మకం ఉంది, అతను మా పైన నమ్మకం ఉంది. అయ్యా, మీరేంటి మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు? అయ్యా పర్కీష్ వదిలే రాజకీయం ఇదే. నా మీద కూడా నువ్వు రాజకీయం చేశావు, గుర్తుపెట్టుకో. తప్పుడు మాటలు చేశావు. నేను సాయిబులు కాదా? నేను ఒక బుద్ధులు లేనా? నేను మసీదుకు పోనా? తప్పుడు మాటలు చెప్పి, తప్పుడు నిర్ణయాలతో తప్పుడు మనిషి దగ్గర పోయినో నాకు కాకుండా చేశావు. ఇవన్నీ వదిలేండి. ఈ రాజకీయం ఎవరు ప్రజలు నమ్మరు. ఇంకో నాయకుడు చెప్పినాడు తప్పుడు మండలంలో కేవలం 60,000 ఓట్లతో గెలిచినాడు కందికుంటానే. అయ్యా, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. నాకు తెలుసు 50,000 కోట్లు ఖర్చు పెట్టాడు. మా నాయకుడు కోట్లు ఖర్చు పెట్టలే. ప్రజల మన్నలు పొందినాడు, మంచితనం పొందినాడు. కులాలు మతాలు అందరూ నా వాళ్ళని చెప్పి దగ్గర తీసుకున్నాడు. 6,000 అంటే 60,000తో గెలిచేట మేము. మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టారా? మీరు గెలిచలేకపోయినారు కేవలం 6,000 ఓట్లతో. మీరు మా నాయకుడు కదిరి నియోజకవర్గంలో శాసిస్తాడయ్యా, శాసిస్తాడు, ఆదుకుంటాడు. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ కేసు పెట్టాడు, ఆ కేసు పెట్టాడు. ఎందుకయ్యా మా నాయకుడికి ఊరికి చేస్తాను? మీరు కోర్టు నిర్ధారించిందయ్యా స్వామి. తెల్ల పేపర్ మాదిరిగా హైకోర్టులో నుంచి బయటకు వచ్చినాడు ఏకైక నాయకుడు మా కందికుంట వెంకట ప్రసాద్. పడిపోయి మాట్లాడుతున్నారు మీరు. ఈ దినం కూడా మీరు కేసులో తిరుగుతున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఏమన్నా ఉంది మేము మీకు? ఎవరు ఏం చేసా కూడా మా నాయకుడు ఎవరు ఏం చేయలేరు. ప్రజా అంటా ఉన్నంత వరకు, ప్రజా దర్బార్లో నిలబడితే కూడా మా నాయకుడే కందికుంటా అంటారు, కానీ మీరు ఎవరికి మాట్లాడరయ్యా. అది మీరు ప్రజలు మెప్పు పొందండి. మీరు ఏందో సమస్యలు చూరి ఆందోళన చూరి వచ్చేది డబ్బాలో రాళ్ళేసి అల్లాడేసేసి వెళ్ళిపోయింది కాదు. నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజానాయకుడైన మా కందికుంట వెంకట ప్రసాద్ ఎవరైనా మాట్లాడితే సహించలేదని మేము హెచ్చరిస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై కందికుంట. పర్కీష్ అమీర్ అనే వ్యక్తి ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నాడు. క్రిస్టియన్ ఆలస్యంతో తప్పేసి 50 మంది ముస్లింల అమాయకులని నువ్వు నీ యొక్క అలీబాబా అద్దడం దొంగల మాదిరిగా పేర్లు చేర్చినావు. నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా? అరే పర్కీష్ అమీర్ ఇప్పుడే చెప్తున్నా, మా నాయకుడు మాకు చేతులు కట్టేస్తాడు.
ఎప్పటికైనా నిరంతరం అదే చెప్తున్నాడు, న్యాయ వ్యవస్థలోనే తగ్గి మనం పని చేయాలి, మన చేతులు కట్టి అదే గనక మా నాయకుడు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మౌనం పాటిస్తే కాళ్ళ కింద తొక్కి మీ నరాలు తీస్తాము, మీరు చేసిన తప్పుల గురించి హెచ్చరిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కొంతమంది పిచ్చోళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏమయ్యా అంటే మీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారని ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళయ్యా. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు విచారణ జరిపించడానికి పిలిపిస్తే తప్ప, దాంట్లో మా నాయకుడికి ఏం సంబంధము, మా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అయ్యా. ఇంకోటి చెప్తున్నాడు, తలుపుడు మండలంలో ఒక వార్డు మెంబర్కి ఎక్కువ, ఒక ఎంపీటీసీకి తక్కువ, ఆయన మెజార్టీ గురించి మాట్లాడతాడు. కనీసం నీ వార్డు బూత్ లో ఎంత మెజార్టీ వచ్చిందో ఒక తూరి తెలుసుకోవయ్యా. ఒక పుష్పం ఏం పుష్పమో ఆయన తెలియదు నాకైతే. ఇంకోడు నల్లజరు కన్వీనర్ చెప్తాడు, అదే నల్లజరు కన్వీనర్ 2019లో మా నాయకుడు కదిరి నియోజక శాసనసభ్యుల దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గరకు వచ్చి పార్టీ కండవా కప్పుకున్నావా లేదా, చర్చకు సిద్ధమా నువ్వు. ఇకపోతే ఒరిస్సా రోడ్ లో పిచ్చి పట్టిన ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు దొంగ దొంగ అని మా నాయకుడికి, నీకు అర్హత లేదు, దొంగ ఎవరో దొర ఎవరో అడిగేస్తున్నా. గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించినారే, ఏ రోజైనా ఒక్క రోజైనా నియోజకవర్గం వదిలిపెట్టిపోయినాడా మా నాయకుడు చెప్పండి. అదే మీ పైన కంప్లైంట్ ఒకటి మీ బావనో బామార్దినో ఈ నియోజకవర్గంకి వచ్చి అభ్యర్థిగా నిలబెట్టినారు. నిలబెట్టిన తర్వాత ఒక తప్పుడు సిగ్నేచర్ పెట్టి ఫోర్జరీ చేసి ఆస్తి కాజేయాలని చెప్పేసి ఫోర్జరీ సంతకం పెట్టి ఆస్తి కాజేశారు. దొంగతనం చేస్తాని సిఐ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తాని ఎఫ్ఐఆర్ బుక్ అయింది. 3 నెలలు ఏ విధంగా మీరు పరారైనా? మీరు నిజంగా దొంగలు కాకపోతే మేము దొంగలు కాము, రాజస్థానంలో పోరాడేది మీరు నిజంగా దొంగలు కాబట్టి పరారైనారు ఆ రోజు. ఇప్పుడు కూడా నా పేరు మీద కూడా కేసు ఉన్నాయని చెప్తున్నావు. అక్రమంగా పెట్టారయ్యా మీరు కేసులు. ఏందో మేము ముస్లింస్ ఒక బతులు ఉంటామని చెప్తున్నారు. ఆ రోజు మేము ముస్లింగా కనిపించలేదా? నీకు బుద్ధి లేని అడ్డగాడినా ఏమంటే మాట్లాడుతున్నావు. రాత్రి అనగా 12 గంటలకి నేను ఊర్లో లేకపోతే మా ఇంటికి పోలీసు వాళ్ళు పంపించలేదా మీరు? నువ్వు కానీ నీ తమ్ముడు పరికిసాలకు కానీ నిత్యం పోలీసు వాళ్ళకి పంపించడం, మా ఇంట్లో టార్చర్ చేయడం. నా భార్య అయితే బాధపడితే ఏం అవసరం అంటే కూడా మా భార్య నువ్వు ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను పిల్లలకి, నువ్వు గట్టిగా ఉండు, మా నాయకుడు కూడా నీకు ఏమున్నా నేనున్నానని చెప్పేసి గట్టిగా ఆ రోజు ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం సమస్యలపై పోరాడి అక్రమంగా పేసు బనాయించిన నీచమైన చరిత్ర ఇది. అదే నువ్వు ఒలిసా రోడ్డు నిర్మించుకున్నావే పర్కి కాంప్లెక్స్, దాని పేరు మార్చు, నీ పేరే మార్చుకో, రాబర్ట్ షామీర్ అని పెట్టుకో, లేకపోతే విల్సన్ షామీర్ అని పెట్టుకో. వాళ్ళ ప్రాపర్టీ సంపాదించిన కదా నువ్వు ప్రాపర్టీని కొనిండేది. ఇకపోతే నీ తల్లిదండ్రుల గురించి చెప్తావా? నీ పుట్టించినప్పటి నుంచి ఈ విధవని ఎందుకు పుట్టించినావయ్యా అని నిరంతరం మీ తండ్రి ఒలిసారులో కూర్చొని తిట్టేవాడు, గుర్తుందా నీకు? తల్లి తండ్రిని చూడలేని ఒక సన్యాసి నువ్వైతే నీ గురించి మాట్లాడడం వేస్ట్. ఇకపోతే దయచేసి వినోబం కాదు, ప్రజలకు కూడా ఒక వినోబం తెలియజేసుకుంటానా. ముస్లిం అనే నిత్యం చెప్పుకుంటానే నిరుపేద కుటుంబాలకు చెందిన ముస్లిం కుటుంబాలకు ఏ రోజైనా నువ్వు కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్న నీ బామారిది కానీ ఏ రోజైనా ముస్లిం కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నారా? ముస్లిం కుటుంబానికి చెందిన మహిళలకు కానీ ఆడపడుచులు కానీ వివాహాలు జరిపించినారా? ఏ విధంగా మీరు ముస్లిం అవుతారా? కేవలం ఎలక్షన్ రావడం నేను ముస్లిం, టోపీ పెట్టడం నేను ముస్లిం, మా ఓట్లు వేసింది. ముస్లిం సమాజానికి ఏం చేస్తారు మీరు? ఒక్కోటి ప్రాపర్టీలు ఎన్ని కమ్మినావో నీ పైన అన్ని విచారణ జరిపిస్తాం. మా నాయకుడిని అన్న దీని గురించి పోదాం అంటే వద్దు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి పిలిపించి మీరు కంప్లైంట్ మాత్రమే ఏంటి అని చెప్పి మాకు కట్టడి చేశారు కాబట్టి ఈ రోజు మీరు ఉన్నారు. లేకపోతే అదే న్యాయ వ్యవస్థలు పక్కన పెడితే ఒక్క రోజు కూడా మీ ఊళ్ళో ఉండలేరు. మీరు చేసిన ఇన్ని పాపాలు కాదు. ఒక మహిళ కూలి కోసం వస్తే ఆ మహిళను నువ్వు తన్ని ఏం చేసాం, వాళ్ళ ఇంటికి పోతే నా కాళ్ళు చేతులు పట్టుకొని ఏడ్చింది ఆయమ్మ కూడా. పెద్దయమ్మ వృద్ధుల 65 సంవత్సరాలు చెందిన ఆయమ్మ నువ్వు కాళ్ళతో తన్నినావు. రామ కంప్లైంట్ లేదు నాయన ప్రభుత్వం వాళ్ళది, జగన్మోహన్ రెడ్డి నీచుడంట, అంతా భయపడిస్తున్నారు, దయచేసి మాది చిన్న కుటుంబం నాయన ఏమైనా అంటే వద్దు నాయన కేసులు అని చెప్తే లేదు లేమా మా ప్రభుత్వం వస్తానే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆ రోజు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది మీ చరిత్ర. నీ బామాది ఎక్కడో తెలియని ఇప్పుడు రవి నల్లజరు కన్వీనర్ ఏం చెప్తున్నాడు?
రాండి, నిజంగా పోరాడిన నాయకులు రాండి, కార్యకర్తలు రాండి. నిజంగా పోరాడిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు మీ పార్టీ గుర్తించింది? పార్టీ జెండా పట్టుకుని ఎవరికి మీ తమ్ముడికి చైర్మన్ చేసింది? పార్టీ జెండా, పార్టీ అసలు గుర్తింపు లేని, పార్టీ మెంబర్షిప్ లేని వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించిన నీచమైన పార్టీ మీది. ఖబర్దార్, పరికి కాదు, శాంసన్ షమీర్ ఖబర్దార్. మా నాయకుల గురించి మాట్లాడితే గానీ నీకు అర్హత లేదు, మా గురించి మాట్లాడే అర్హత లేదు అని తెలియజేసుకుంటున్నాను. మన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు ఇఫ్తారిందు ఇవ్వడం, ముస్లిం సహోదరులు అందరూ రావడం చూసి పాపం వైసీపీ వాళ్లకు బెంబేలెత్తిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వైసీపీ పార్టీ అంతా కలిసి కూర్చొని ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏమిరా అంటే, ఈరోజు ఇఫ్తార్ బిందు ఇచ్చారు. ఇఫ్తార్ బిందు ఇచ్చింటే మా రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు ఇస్తారు ఇఫ్తార్ బిందు, మీరు కూడా ఇవ్వండి, దానికి ఒప్పుకుంటాం. అయితే దీంట్లో మతాలకు తేవడం చాలా శోచనీయం. ఇది ఇంకొక విషయం ఏమిటంటే, వాళ్ళు చెప్తున్నారు లక్ష్మీదేవమ్మ అని చెప్పేసి ఎంపీపీ ఎవరో వెళ్ళారని చెప్పేసి వాళ్ళ మర్చి కంప్లైంట్ ఇచ్చింటే పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇన్స్పెక్టర్ పిలిపించుకొని విచారించడం తప్ప. అది ఏ రకంగా తప్పు? విచారించారు, తప్పు ఉంటే కేసులు బుక్ చేస్తారు, లేకుంటే మీకు పంపించేశారు. మీరు రోజా ఉంటే ఏమి, మేము కూడా రోజాలు ఉన్నాము. రోజాలుండి మేము ధర్నాలు చేసినప్పుడు జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి మాకు లాఠీలతో కొట్టారు, కేసులు పెట్టారు. అదే రాజారెడ్డి రాజ్యాంగంలో మీ వైఎస్ఆర్ పరిపాలనలో మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలను చూడలే, బిడ్డలను చూడలే, ఎవరని చూడలే, రోడ్ల పైన కొట్టడం చేశారు, తిట్టడం చేశారు, కేసులు పెట్టారు. అదే ఇన్స్పెక్టర్ కి మేము ప్రశ్నించడానికి వెళ్తే లాఠీలతో కొట్టించారు, మా పైన SC ST అట్రాసిటీ కేసులు పెట్టారు. అదే విధంగా 307 పెట్టారు. మహిళలు కాదా మేము? రంజాన్ అని చెప్పామా? రంజాన్ నెలలో మేము కూడా ఒక్క పొద్దులు ఉన్నాము, మేము కూడా ధర్నాలు కూర్చున్నాము. ఆ టైంలో కూడా మీరు విడిచిపెట్టలేదు. అది రాజారెడ్డి రాజ్యాంగం, ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో జరుగుతూ ఉండేది. ఒక విషయం చెప్తున్నాను, ఇఫ్తార్ విందు చేసినప్పుడు మీరు మతాలకు కులాలకు తీసుకుని రావడం మంచిది కాదు. రాజకీయాలు చేయండి, రాజకీయంగా మీరు మాట్లాడండి. కందికుంట వెంకట ప్రసాద్ పైన మాట్లాడడానికి అంత బాధ ఎందుకు? అతను ఎమ్మెల్యే, అతను ఇఫ్తార్ విందు ఇచ్చారు, ముస్లింలు వచ్చారు, మీరు సంతోషపడాలి. లేదంటే దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే మాట్లాడాలి. మీకు ఇన్స్పెక్టర్ పిలిపించిన దాని గురించి, ముస్లింలకు వాళ్ళు ఇఫ్తార్ విందు ఇచ్చిన గురించి, రంజాన్ నెలలో మీరు ముస్లిం అయ్యి ఎట్లా మాట్లాడతారు? మేము రోజా మేము స్టేషన్ పోయినాము అంటే తప్పు చేసినప్పుడు మీరు కాదు, మేము కాదు, ప్రతి ఒక్కరికి తప్పదు. లా అండ్ ఆర్డర్ ప్రకారం విచారిస్తారు, వాళ్ళ పైన ఏమైనా తప్పులు ఉంటే తెలియస్తారు. ఇప్పుడే వెళ్తాం మేము, అక్కడ జైల్లో కూర్చుంటాం, మేము పండుకుంటాం, మేము నడుస్తాం, మీ ఇష్టం అండి అది. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు మీరు ఇంతకు ముందు, ఎందుకో ప్రసాద్కి దొంగగా మాట్లాడుతున్నాడు అని. అతను కాదు దొంగ, మీరు దొంగగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంకా మీ పైన కేసులు రాలే, మీ పూర్తి విచారణ జరగలే. అయినా కానీ మేము జైల్లోకి వెళ్తే పోతాం, వాళ్ళు వచ్చే వరకు మేము తేలిపోదామా అని మీరు మాట్లాడుకుంటున్నారంటే మీకు ఎంత బాధ ఉందో. మీరు చేసిండే తప్పు మీకు ఎగరేస్తా ఉంది అది విషయము. అయితే ఒక విషయం, నేను దయచేసి, నేను ముస్లిం మహిళనే, మేము ఒక్క పొద్దులు ఉన్నాము, దయచేసి ఆలోచించాల్సింది ఏమిటంటే, పవిత్రమైన రంజాన్ మాసంలో కులాలకు మతాలకు అతీతంగా రాజకీయం చేసుకోండి. ఒక్క పొద్దుల గురించి మాట్లాడొద్దండి, ఇఫ్తార్ విందుల గురించి మాట్లాడొద్దండి. మీ చేతనైతే మీరు ఇవ్వండి, జకాత్ ఇవ్వండి, దాన ధర్మాలు చేయండి, మేము వద్దనము. వైఎస్ఆర్ పార్టీ చేస్తా ఉందని ఎవరైనా చెప్పారా? టీడీపీలో ఒక నాయకుడుగా గెలిచాడు కాబట్టి, ముస్లిం సోదరులు అందరూ పనిచేశారు కాబట్టి, అది లేక కదిరిలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడే కాదే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడున్నా కానీ నిన్న సంవత్సరం కూడా ఇచ్చాము, మొన్న సంవత్సరం కూడా ఇచ్చాము, ఇఫ్తార్ విందు ఇవ్వలేదా? ఈ రోజు అనేక మంది ముస్లింలు వచ్చారని చెప్పేసి కడుపులో మంట రేగి మాట్లాడుతున్నారు. అంతేగాని రాజకీయం చేసేవాళ్ళు మీరు రాజకీయంగా మాట్లాడండి. లేనిపోని మతాల్ని దానికి దీనికి అడ్డం తెచ్చి మాట్లాడితే అది బాగుండదు. ముస్లింలు ఎదురు తిరుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా